యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 5 రోజుల క్రితం 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి ఆమెపై చర్యలు తీసుకున్నారు. పాఠశాల భవనం 4వ అంతస్తు నుంచి దూకి 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ ప్రిన్సిపల్ జ్యోతితో పాటు వాచ్మెన్ కూడా సస్పెండ్ చేశారు. 2 టీచర్లకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు అధికారులు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మురళి, యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాంపేట బీసీ బాలికల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన అధికారుల మెడకు చుట్టుకుంది. అయితే ఈ నెల 13వ తేదీన రాత్రి సమయంలో హాస్టల్లో ఉంటున్నటువంటి సంధ్య అనేటువంటి 5వ తరగతి విద్యార్థిని కళాశాల భవనం 4వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో బాధ్యుల్ని చేస్తూ హాస్టల్ ప్రిన్సిపల్ జ్యోతిని, అదేవిధంగా నైట్ వాచ్మెన్ ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరోవైపు 2 టీచర్లకు కూడా ఛార్జ్ మెమో కూడా దాఖలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నటువంటి సమయంలో అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా అక్కడ ఉన్నతాధికారుల విచారణలో తేలినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే విద్యార్థిని 4వ అంతస్తు పైకి, అంటే ఒక 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని 4వ అంతస్తు పై దాకా వెళ్లేదాకా కూడా అక్కడ నైట్ వాచ్ ఉమెన్ గానీ ప్రిన్సిపల్ గానీ ఏం చేశారని కూడా ఉన్నతాధికారులు వారిని ప్రశ్నించినట్టు కూడా తెలుస్తోంది. దాంతో పూర్తిగా నిర్లక్ష్యంగా వహించారని వాళ్ళని బాధ్యులు చేస్తూ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. జ్యోతి స్థానంలో ప్రస్తుతం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా విజయలక్ష్మిని నియమించడం జరిగింది. మరోవైపు విద్యార్థులలో అంటే తోటి విద్యార్థిని ఆత్మహత్య నేపథ్యంలో అక్కడ విద్యార్థులు అయితే భయంతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వారందరికీ సిక్ లీవ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఆత్మహత్య ఘటనను కల్లారా చూసినటువంటి తోటి విద్యార్థినులు మళ్ళీ ఆ హాస్టల్ కు వెళ్లాలంటే కూడా కొంత భయంతో వెనకడుగు వేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు ప్రిన్సిపల్ అంటే స్కూల్ పాఠశాల సంబంధించిన నిర్వాహకులు మాత్రం ఇక్కడ వారికి అంటే కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.